హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం సర్కారు వారి పాట సినిమాలోని పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, స్టార్ హీరోల సినిమాలన్నాక లార్జర్ దాన్ లైఫ్ పాత్రలు అండ్ కథలు ఉండాలి. ముఖ్యంగా హీరో పాత్ర చాలా గమ్మత్తుగా పవర్ఫుల్గా ఉండాలి. అతడు కొడితే అవతల 100 మంది ఉన్నా సరే పడిపోవాలి. డైలాగులు చెప్తే థియేటర్లు దద్దరిల్లిపోవాలి. విలన్ రోల్స్ కూడా హీరోకి ధీటుగానే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఎలాంటి లోటుపాట్లు లేకుండా పుష్కలంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా వీటన్నింటినీ కనెక్ట్ చేస్తూ ఒక ఎమోషన్ పర్ఫెక్ట్గా పండాలి. ఆ ఎమోషన్ పండినప్పుడే థియేటర్లో ఉన్న జనాలు ఆ సినిమాని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. అందులో ఎలాంటి లోపాలున్నా, లాజిక్ లేని సీన్లున్నా సరే వాటిని పట్టించుకోరు. పూర్తిగా ఆ సినిమా వరల్డ్లోకి వెళ్ళిపోయి ఆ సినిమాని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ఆ ఎమోషన్ కాస్త అటు ఇటుగా తేడా కొట్టినా మొత్తం గందరగోళంగా తయారవుతుంది. అప్పుడు ఆడియన్స్ పూర్తి స్థాయిలో ఆ సినిమాని ఎంజాయ్ చేయలేకపోతారు. సర్కారు వారి పాట విషయంలో కూడా అదే రిపీట్ అయ్యింది. సాధారణంగా హీరో అండ్ విలన్ మధ్య ఘర్షణ ఏర్పడాలంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది చాలా బలంగా ఉండాలి. వాళ్ళు కొట్టుకుంటున్నారంటే దాని వెనకాల ఒక బలమైన రీజన్ ఉండాలి. అప్పుడే ఒక ఎమోషన్ అనేది ఏర్పడుతుంది. ఆ ఎమోషన్తో ట్రావెల్ అయినప్పుడే ఆడియన్స్ ఆ సినిమాని ఎంజాయ్ చేయగలడు. ఒకవేళ ఆ ఎమోషన్ లేకుండా కేవలం హీరో విలన్ కొట్టుకుంటుంటే కిక్ ఏముంటుంది? అదే కిక్ ఈ సర్కారు వారి పాటలో కూడా మిస్ అయ్యింది. హీరో అండ్ విలన్ మధ్య ఏర్పడే ఘర్షణ, అదే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది బలంగా ఉండదు. అసలు తనకు సంబంధం లేని వ్యవహారంలో హీరో మహేష్ బాబు జోక్యం చేసుకొని విలన్తో పోరాడుతుంటాడు. ఇంకా ఓపెన్గా చెప్పుకోవాలంటే హీరోకి అండ్ విలన్కి నేరుగా ఎలాంటి లింక్ ఉండదు. ఒక సిల్లీ వ్యవహారం వల్ల హీరో అండ్ విలన్ మధ్య గొడవ ఏర్పడుతుంది. దానివల్ల వీరి మధ్య సంఘర్షణలో ఉండాల్సిన ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది టోటల్గా మిస్ అయింది. ఈ సినిమాలో విలన్ 10 లక్షల కోట్ల అప్పు ఎగ్గొట్టాడన్న విషయం తెలిసి మన హీరో అమెరికా నుంచి ఇండియా రావడం వెనుక ఏదో పెద్ద లక్ష్యమే ఉంటుందని మనం అంతా అనుకుంటాం. మన డైరెక్టర్ పరశురామ్ ఏదో పెద్ద కథే రాసుకున్నాడని, అది ఒక్కసారిగా కుండబద్దలవుతుందని ఎన్నో అంచనాలు పెట్టుకుంటాం. తీరా చూస్తే ఎవరో సంబంధం లేని వ్యక్తి కోసం మన హీరో విలన్తో పోయి గొడవ పెట్టుకుంటాడు. ఇక్కడే ఆ ఎమోషన్ అనేది మిస్ అయ్యింది. ఒకవేళ డైరెక్టర్ పరశురామ్ హీరో అండ్ విలన్ మధ్య ఘర్షణ ఏర్పడేలా ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ రాసుకుని ఉంటే ఇందులో ఉన్న లోపాలన్నింటిని మర్చిపోయి ఆ ఎమోషన్తోనే ట్రావెల్ అవుతూ సినిమాని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఈ సినిమా చాలా బాగుంటుంది, ఎంటర్టైనింగ్గా సాగిపోతుంది. వింటేజ్ మహేష్ బాబు ఎపిసోడ్స్, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, వెన్నెల కిషోర్తో ఉన్న కామెడీ ఎపిసోడ్స్, పాటలు ఇవన్నీ సరిగ్గా కుదిరాయి. అవును, అక్కడక్కడ లాజిక్ లేని సీన్లు, కొంచెం అతిగా అనిపించే ఎపిసోడ్లు ఉన్నప్పటికీ అవేవి మనకు మైనస్ పాయింట్లుగా అనిపించవు. మహేష్ బాబు ఎనర్జీని చూస్తూనే ఈ ఫస్ట్ హాఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ సెకండ్ హాఫ్లోనే అసలు సమస్య వచ్చి పడింది. కథను సీరియస్గా టర్న్ చేసేందుకు డైరెక్టర్ పరశురామ్ ఎంచుకున్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఆడియన్స్కి సరిగ్గా కనెక్ట్ కాలేని విధంగా ఉంటుంది. సన్నివేశాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. హీరో విలన్ మధ్య సవాళ్ళు, ఎత్తుకు పై ఎత్తులు, ఫైట్లు, ఇంటెన్స్ సీన్లు ఇవన్నీ నడిచిపోతూనే ఉంటాయి. కానీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా కథనాలు నడవవు. డైరెక్టర్ పరశురామ్ చేసిన మరో తప్పేమిటంటే సీరియస్ కథలోకి కామెడీ ట్రాక్లు జత చేయడం. యాక్చువల్లీ ఇవి చాలా సరదాగానే ఉంటాయి, నవ్వులు కూడా పూయిస్తాయి. కాకపోతే సీరియస్ ట్రాక్లోనే ఇవి అతకలేదు. ఇక క్లైమాక్స్ కూడా మరీ సాధారణంగా ఉండడం మరో మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. డైరెక్టర్ పరశురామ్ ఇక్కడ ఏదైనా ఒక మ్యాజిక్ చేసి ఉంటే ముగింపు కాస్త సంతృప్తికరంగా ఉండేది. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైన్ చేసిందో సెకండ్ హాఫ్ కాస్త గందరగోళానికి గురి చేసింది. బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకపోవడం పెద్ద మైనస్. హీరో అండ్ విలన్ పోరు మధ్య ఉండాల్సిన ఎమోషన్ కూడా లేకపోవడం ఇంకో మైనస్. కథనాలు కూడా మరీ ఫ్లాట్గా సాగిపోతాయి. కాకపోతే వింటేజ్ మహేష్ బాబు వల్ల ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ సర్కారు వారి పాట. ఇంతటితో నేను కూడా ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేల్ మనీ రాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.